ఒక 30 minutes పడతా అన్నారు మీదకి ఎక్కడానికి. సో టైం అయితే ఇప్పుడు వచ్చేసి 12:19 అవుతుంది. సో చూస్తున్నారు కదా కింద నుండి ఇప్పుడు స్టార్ట్ అయిన జర్నీ. సో పైన ఉంటుంది సోమేశ్వర స్వామి గుడి, అక్కడికైతే ఎక్కేద్దాం ఇప్పుడు. సో ఎంత టైం అవుతుందో కూడా తెలియదు మాకు. బ్రో రాంగ్ స్పీడ్ దిగా చేనక పొంగ వీడియో ఇస్తాంగా రాంగా తొందర రావచ్చు. ఇక్కడ వెళ్ళే దారిలో మనకు ఆయాసం ఇక్కడ కూర్చుంది, చైర్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ సాగు మాత్రం సపోర్ట్ అయితే ఫుల్ చేసేది ఇక్కడ కింద. మళ్ళీ సోమవారం రోజు రమ్మన్నారు. సండే వచ్చేసి మీకు షెల్టర్ ఇస్తాం, ఫుడ్ అవన్నీ ప్రతి ఒక్కటి అరేంజ్ చేస్తాం, మీరు సోమవారం వీడియో వేసుకొని మళ్ళీ వెళ్ళిపోండి అని చెప్పి సండే నైట్ రమ్మన్నారు. సో మీరు రాండి, ఇక్కడికి జాతర మంచి జరుగుతుందట. ఒక ఎండ కొడుతుంది కదా, మార్నింగ్ పోదామంటే ఇక మోహన్ బాబుడు బ్రో నువ్వే రెడీ లేవు, నువ్వు తినుడు బిరుడు అని చెప్పి మన వ్యూవర్స్ ఏమనుకుంటారు. లేట్ చేసిన ఎండ కూడా ఆయాసం వస్తుంది ఇప్పుడే. బ్లాగ్స్ సో చూస్తున్నారు కదా మొత్తం ఊరు అది. ఇక కింద మనం టెంపుల్ ఉంది, ఎంత ఉంది రథోత్సవం జరుగుతుంది కింద. చూసాం పొలాలు మొత్తం మనం వచ్చిన దారి ఇది స్ట్రేట్ కనిపిస్తుంది కదా. లేట్ ఎండ అయింది ఆల్రెడీ. స్వామి మరి భిక్ష చేసుకోరా అంటే నేను పైకి ఎక్కి వచ్చి భిక్ష చేస్తాను స్వామి అని చెప్పి. సో చాలా రోజులు అవుతుంది హిల్ టెంపుల్ ఎక్కక. ఈరోజు ఎక్కే వరకల్లా చాలా రోజులు గ్యాప్ వచ్చింది గుట్టలు ఎక్కక. ఆయాసం వస్తుంది నాకైతే. సో టెంపుల్ వచ్చేసింది, వచ్చేసింది రాలేదా? వైట్ కనిపిస్తే నేను టెంపుల్ అనుకున్నా. స్వాములు ఆల్రెడీ చెప్పారు ఈ ఎండగా ఎక్కుతారు ఎక్కకూరి మళ్ళీ రండి మండే అని చెప్పారు. మండే రోజు రారే అని చెప్తే కానీ ఇక స్వామి ఇప్పుడైతే మంచిగా తీసుకొని వస్తాం అని చెప్పారు. వ్యూవర్స్ వీడియో కోసం వెయిట్ చేస్తారు. బాగా పడుతుంది కదా మీకోసం ఇదంతా చూపించడానికి. మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈ సైడ్ ఇక్కడ టెంపుల్ ఉందని మీకు తెలియజేయడానికి మాత్రమే. ఇక్కడ చూడండి ఇంకా లొకేషన్ అయితే సూపర్, చల్ల వస్తుంది గాలి ఇప్పుడే. చూడండి మొత్తం పచ్చని పొలాలు, చూస్తున్నారు కదా చెరువు, ఈ లైటింగ్స్ నైట్ పూట మాత్రం ఇచ్చి పడేస్తుంది. సో ఇప్పుడైతే నడిచి రిలాక్స్ అయిపోయినా. చూస్తున్నారు చెమట ఇది మంచిగా పెట్టించారు, ఉంది మంచిగా ఉంది. చూడండి అడికి వెళ్ళిపోద్దాం బయటకి వెళ్ళి. సోమేశ్వర సోమనాథుడు స్వామి మనం వచ్చిన దాని ఇది. ఇక మంచిగా రిలాక్సింగ్ కోసం కొద్దిగా నీడ లెక్క ఉందని ఇక్కడ కూర్చున్నాం. సో పోదాం, ఇక లేట్ అవుతుంది, ఎండ్ అవుతుంది. ఓకే లెట్స్ గో ఫ్రెండ్స్. చూసినా లొకేషన్ ఇంత PBV Vlogs సబ్స్క్రైబ్. చాలా బ్యూటిఫుల్ మొత్తం. సో చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో. టెంపుల్కి వెళ్ళాక ఇట్లాంటివి ఉంటే కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది, ఎందుకంటే అయితే మనకు ఫోటోలు పిచ్చి ఉంటుంది కదా. నీకే నాకు ఎక్కువ లేదు ఫోటోల పిచ్చి, అందుకే ఊరికే నేనే కనిపిస్తుంది వీడియోలో. జోక్ ఆఫ్ ద ఇయర్. ఇవన్నీ నేమ్స్ ఇవన్నీ 5 మెట్లు కట్టించుకుంటా వాళ్ళ శిలాపాలుగా పెట్టుకోండి. గ్రేట్, రియల్లీ గ్రేట్. అసలు అకౌంట్ ఇక్కడ అసలు నడితేనే దమ్మొస్తుంది. ఇంకా అసలు ఈ మెట్లు లేకపోతే జస్ట్ థింక్ అబౌట్ ద నమ శివాయ. భయం మనకి వెళ్ళిద్దరు సబ్స్క్రైబ్ ఉంటారు బా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, డోంట్ ఫర్గెట్. 12:49 అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్ ఎంత అంటే ఎంత పీస్ఫుల్ ఉందో, ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ. నా గొంతు వేయింది ఆల్రెడీ, గరగర అంటుంది, ఏమనుకోకండి. చూస్తున్నా పొగ మంచులు ఎక్కువ ఉంది. అసలు ఇంత పైకి వెళ్ళి చూస్తే ఎంత బాగుందో చూడండి. చుట్టుపక్కల కొండలు, మధ్యలో మల్లాపూర్ గుట్ట, ఇది మొత్తం మండ. ఎక్కడ చూసినా బండనే ఉంది. ఇది మండ పైన దేవుడు వెలిసింది ఇక్కడ.
సో అదే కనిపించేది సోమేశ్వర స్వామి దేవస్థానం మల్లాపూర్. ఉందండి ఇక్కడ ఇప్పటిదాకా ఎక్కిన అది స్టామినా మొత్తం మంచి మళ్ళీ రికవర్ అయిపోయింది స్టామినా. ఎంత మజా సూపర్ గాలి పెట్రోల్ వస్తుందిరా. ఎంత బాగా బైక్ మీద వెళ్ళినట్టు వస్తుంది. ఎక్కడో వేరే రాష్ట్రం అయినట్టుంది టెంపుల్ అయితే. శివరాత్రి రోజు మాత్రం అసలు జాతర ఎంత ఘనంగా జరుగుతుందంటే అంత మామూలుగా జరగదు. ఈ వీడియోని మీరు సపోర్ట్ చేసినట్లయితే ఆ రోజు కూడా లైవ్ పెట్టడానికి మేము ట్రై చేస్తాం. మేము శివరాత్రి రోజు మన జర్నీ స్టార్ట్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సో ఇది మన స్వామివారి యొక్క కోనేరు. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకెవరు లేరు, ఇంకా పీస్ఫుల్గా ఉంది. సో అందరు భక్తులందరూ కిందికి వెళ్ళిపోయారు, మేము పైకి వచ్చేసాం. ఇప్పుడు చూస్తున్నాం కదా మన స్తంభాలు కానీ మొత్తం ఇవి కూడా రాయితో నిర్మించబడ్డాయి. ఇవి ఇంకా పూర్తి కాలే ఇక గుడి యొక్క నిర్మాణం. ఆ సైడ్లకు మొత్తం అది ఉండడానికి నడవడానికి కూడా కొంచెం మనం కింద వంతెనలు కానీ ప్రతి ఒక్కటి కానీ మంచిగా సౌకర్యంగా ఉంది. ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా అంత కింద నుండి మీ దాకా కూడా వాటర్ ఫెసిలిటీస్ సూపర్ ఉంది. మంచిగా చేసారు స్వామి అయితే. సో ఇక్కడ జనాలు మల్లాపూర్ మండల ప్రజలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో టెంపుల్స్కి అయినా కానీ ఇదేది చాలా అంటే చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది పైకి ఎక్కిన తర్వాత. సో వీడియో అయితే చూస్తురు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. సో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మహాలక్ష్మి తలుపు తట్టు దాకా. ఏంటంటే ఇప్పుడు వీడియో చేసిన ఫోన్ అని ఎడిట్ చేసే ఫోన్ అని అన్నీ అన్నాయి కాబట్టి కొంచెం అది కూడా సపోర్ట్ చేస్తలే ఫోను. అయినా కానీ గ్రేటే. కిందికి సో ఫ్రెండ్స్ ఇది ఇవరిదాకా అయిపోయింది. సో ఇప్పుడు కిందికి వెళ్ళి అయితే తెలుసుకుందాం ఇక మొత్తం స్టోరీ మనం. స్వామి గారు ఆల్రెడీ వచ్చే ఉంటారు. ఆడికి వెళ్ళిన తర్వాత మొత్తం విషయం మొత్తం తెలిసేసుకుందాం. సో మొత్తం విశాలంగా అంటే చాలా విశాలంగా ఉంది మొత్తం. ఇక చూడండి ఎంతమంది అయినా ఉండొచ్చు ఇక్కడ. వచ్చేసాం. ఇక వాళ్ళ దగ్గర పోగానే అయితే బాగా కష్టం అయిపోయింది, రాగానే అయితే కాళ్ళు అవుతలేవు. దానికైతే నిలబడ్డా ఆవుతలేవు వస్తున్నాయి. ఇక చూసినా కదా షేక్ అవుతున్నాయి కాళ్ళు. సో కిందికి వెళ్ళి మనం మొత్తం తెలుసుకుందాం. ఓకే, ఎందుకంటే ఎనర్జీ కూడా తక్కువ అయిపోయింది వచ్చే వరకల్లా. వాటర్ లేవు ఎక్కడ కూడా తాగలేం. గొంతు నుండి స్వరం వెళ్తలేదు. ఇంటి దగ్గర వచ్చిన వాటర్ అంతే. ఓకే చూస్తున్నారు కదా. సో అక్కడికి వెళ్ళేసిన తర్వాత మన మ్యాటర్కి వెళ్దాం ఇక, ఎందుకంటే లాంగ్ అవుతుంది వీడియో. ఓకే ఓకే ఫ్రెండ్స్, స్కిప్ అయితే వేయకండి, మొత్తం పూర్తిగా చూడండి. ఎందుకంటే వీడియోలో మీకు అర్థమైపోతుంది ఆ వీడియోలో ఏముందనేది హిస్టరీ. ఓకే థ్యాంక్ యూ. మీరు కూడా వచ్చి చూడండి ఒకసారి, ఈ వీడియో చూస్తే మీకు ఏర్పడుతుంది. ఓకే జస్ట్ వెయిట్ చేసుకో.
పేరు బల్జేపల్లి ప్రభాకర్ శర్మ. ఇప్పుడు ప్రస్తుత జగిత్యాల జిల్లాలో గలటువంటి మల్లాపురం మండలంలో, ఈ యొక్క మల్లాపురం మండలంలో గ్రామానికి 1 కిలోమీటర్ దూరంలో ఈ గుట్ట ఉంది. ఈ గుట్ట చాలా ఎత్తైంది, 1600 అడుగులు. ఈ యొక్క స్వామి యొక్క ఈ దేవస్థానం యొక్క ఎత్తని చరిత్రకారులు నిర్ణయించారు. ఇది దాదాపు మా తాతల కాలం నుంచి చేస్తున్నాం. 1800 శతాబ్దంలో మా తాతగారు ఇక్కడికి వచ్చినప్పుడు, ఈ ఊరు గ్రామానికి ముగ్గు వేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ద్వారా ఈ దేవాలయాన్ని తెలుసుకొని అప్పుడు ఆయన పూజలు ప్రారంభించిండు. అప్పుడే ఆయనకు సంతానమైంది. అట్లా చాలా మంది కూడా అన్ని రకాల కోరికలు నెరవేరుతున్నాయి. అక్కడి నుంచి ఈ దేవాలయం చాలా అభివృద్ధిలోకి వచ్చింది. చరిత్రకారులు ఈ శిలా శాసనాలను బట్టి ఇది కాకతీయుల కాలంది అని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. అయితే ఇక్కడ మొక్కుకున్నటువంటి వాళ్లకు సంతానం కానీ, తర్వాత విదేశీ గమనం కానీ, ఇంకేదైనా వ్యాపారంలో లాభం కానీ, వ్యవసాయంలో కానీ ఇక్కడ చాలా ప్రసిద్ధి. ఇక్కడ ఉన్నటువంటి కోనేరు ఉంది. ఇక్కడ ఉన్నటువంటి విశిష్ట ఏంటంటే లింగానికి ఈశాన్య భాగం ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఈ గర్భగుడి లోపల. మళ్ళీ ఇక్కడ ఒక కోనేరు ఉంది. ఈ కోనేరు నీళ్లు తీసుకొని పొలాల మీద వెళ్తే పంటల పురుగులు పోతాయని ప్రజల నమ్మకం. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ చుట్టుపక్కల జిల్లాలో అందరూ ఇక్కడికి వచ్చి, నిర్మల్ ఈ చుట్టుపక్కల జిల్లాలో అందరూ కూడా ఇక్కడికి వచ్చి నీళ్లు తీసుకెళ్తుంటారు శ్రావణ మాసంలో. ఇక్కడ శ్రావణ మాసం 4 వారాలు మరియు శివరాత్రికి 3 రోజుల జాతర ఉంటుంది. శివరాత్రి నాడు, శివరాత్రి తెల్లారి రథోత్సవం ఉంటుంది. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చాలా మంది ఇక్కడికి వస్తారు. అయితే ఇది తెలంగాణలోనే ఎత్తైనటువంటి ఏకరాతి బండ, కిందికి మీద దాకా బండనే ఉన్నది. ఇక్కడ ఈ మట్టి అనేది నీకు గనరాదు మీదిపోతే. అయితే అటువంటి యొక్క శిల ఇది చరిత్రకారులు దీన్ని ఏమన్నారంటే చాళుక్యుల కాలం అని కొందరు, కాకతీయుల కాలం అని కొందరు ఈ విధంగా డిసైడ్ చేసి ఇది 1100వ శతాబ్దం అని ఈ జయశెట్టి రమణయ్య గారు దీని ఒక నిర్ణయంకి వచ్చి దాని ఒక ఆధారాలు చూపెట్టినారు. ఇది అంటే అటువంటి పురాతన లింగం. ఇక్కడ ప్రతి సంవత్సరము శివరాత్రికి ఈ స్వాములు దీక్ష తీసుకుంటారు, శివ దీక్ష తీసుకుంటారు. శివరాత్రి తెల్లారికి రథోత్సవం జరుగుతుంది. రథోత్సవానికి 1000 మంది, లక్షల మంది పబ్లిక్ వస్తారు ఇక్కడికి. ఇదంతా వ్యవహారం జరుగుతుంటది. దీనికి బల్లెపల్లి వంశానికి చెందిన వాళ్ళు ఇక్కడ పూజారులుగా ఉన్నారు. ఈ పురాతన వాళ్ళ తాతల కాలం నుంచి ఇక్కడ పూజ నిర్వహిస్తున్నారు. ఇక్కడ గ్రామస్తులు కూడా వారికి పూర్తిగా సహకరించి వారి అనుమతి తీసుకొని చందాలు తీసుకురావడం, వచ్చినటువంటి చందాలకు వాటికి న్యాయం చేస్తూ భక్తుల చందాల ద్వారా గ్రామస్తులు వారి యొక్క శ్రమదానంతో అన్ని రకాల నిర్మాణం చేసినారు. ఇక్కడ వచ్చినటువంటి భక్తులకందరికీ గ్రామ ప్రజాప్రతినిధి కమిటీ వాళ్ళు పూర్తిగా సహకారం చేసి వాళ్ళందరికీ సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. తాతల కాలం నుంచి ఇక్కడ మేము పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రజల సహకారంతో, భక్తుల చందాలతో ఈ యొక్క దేవాలయం దినదినంగా అభివృద్ధి చెందుతున్నది. ఇక్కడికి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు చాలా మంది భక్తులు ఉన్నారు. మెట్పల్లి కావచ్చు, కొరుట్ల కావచ్చు, మరి జగిత్యాల, మరి ఈ నిర్మల్, నిజామాబాద్ ఈ చుట్టుపక్కల జిల్లాలు అందరూ కూడా ఇక్కడ దీనికి ఎన్నో వంశాలు దీనికి ఇలవేల్పుగా భావిస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఓం నమ శివాయ. సోమేశ్వరునికి దర్శనం చేసుకున్న వాళ్ళందరికీ అన్ని రకాలుగా మేలు జరుగుగాక. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తాన్ సుఖినో భవంతు.